క్లియర్ గా మాస్ టాకింగ్ జరిగింది. బయోమెట్రిక్ తీసుకున్న పరీక్ష నిర్వహించినారు. అదేవిధంగా రాత్రి 10 వరకు ఎగ్జామ్ నిర్వహించిన చరిత్ర ఏపీపీఎస్ చరిత్రలో ఇంతవరకు లేదు. అదేవిధంగా హైదరాబాద్ హయత్ నగర్ సెంటర్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్న టైంలో స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. అదేవిధంగా చీరాల్లో మాస్ కాపింగ్ జరిగింది. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో మాస్ కాపింగ్ జరిగింది. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే ఎక్కడెక్కడ మాస్ కాపింగ్ జరిగింది అనే విషయం క్లియర్గా బయటకు వస్తుంది. ఇన్ని విషయాలు ఉంచుకొని ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ పైన ఏపీఎస్సీ ముందుకు బలంగా పోతుంది. రిజల్ట్ ఇస్తామని తక్షణమే ఏపీఎస్సీ ముండి వైపు నశించి తక్షణమే గ్రూప్ 2 ఎగ్జామ్ను రద్దు చేయాలి. అదేవిధంగా దాదాపు 400 మంది గీతం కళాశాలలో ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏపీఎస్సీని ఒకటి అడగదలుచుకున్నాం. తప్పు మీ పైన ఉండి మమ్మల్ని ఏ విధంగా మీరు భయపెడతారని ఏపీఎస్సీని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించాలి. ఏపీ ప్రభుత్వం స్పందించాలి. కోర్టులు సుమోటుగా తీసుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 48,000 మంది విద్యార్థులు పగలనక రాత్రనక దాదాపు 5 సంవత్సరాల నుంచి కష్టపడితే ఎగ్జామ్ను హాయిగా క్లియర్గా కొంతమంది విద్యార్థులు చూసి రాసుకుంటే ఏ విధంగా మీరు ఎగ్జామ్ నిర్వహిస్తారు? కాబట్టి తక్షణమే గ్రూప్ 2 ఎగ్జామ్ను రద్దు చేసి ఈరోజు విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే భవిష్యత్తులో దాదాపు 48,000 మంది నిరుద్యోగులు ఒక జేఎస్గా ఏర్పడతాము. జేఎస్గా ఏర్పడి చెలో అమరావతికి పిలుపునిస్తాము. అదేవిధంగా ఈ 48,000 మంది విద్యార్థులు కూడా ఆమరణ నిరాధ్యక్షకు ప్లాన్ చేసుకుంటున్నాం. మా అందరికీ వారం రోజుల్లో న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తక్షణమే గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు చేసి మా అందరికి న్యాయం చేయాల్సిందే కోరుచున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు చొక్కా ఆనందరావు సార్, ఆంధ్ర యూనివర్సిటీ. న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకు.